హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్కి ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు? మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చాము. ఇంకోండి, ఎండ చాలా ఎక్కువగా ఉన్నాయని మా పిల్లలు అయితే ఈ పైప్తో స్నానాలు చేస్తున్నారు. మా అమ్మ అయితే మొక్కలకి వాటర్ పెట్టడానికి కిందకి వచ్చింది. ఇంకా అమ్మమ్మ మేము స్నానం చేస్తామని చెప్పేసి ఇంకా మా పిల్లలు, మా అన్నయ్యల పిల్లలు స్నానం చేస్తూ ఆడుకుంటున్నారు. ఒక పక్క ఫైటింగ్లు కూడా అవుతున్నాయి. ఇంకైతే మా అమ్మ ఏమో మొక్కలు అయితే నాటారు. ఇగోండి, కొబ్బరి చెట్టు, పప్పాయి చెట్టు, అన్ని మొక్కలు ఎక్కువగా వేస్తారు. మా పిల్లలకి మాకు ఎక్కువగా ఈ మొక్కల దగ్గర ఎక్కువగా టైం పాస్ అవుతుంది. వాటర్ పోస్తూ ఇంకా చెట్లకు పూలు పూసాయా లేదా అని చూస్తూ ఉంటాము. మల్లె చెట్లు అయితే పూత అయిపోయింది. మేము వచ్చేటప్పటికి లాస్ట్ అయిపోయి కొద్దిగా పూసాయి. అయినా సరే చెట్లకి పూలు పూసి చెట్లకి నీరు పోయడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలాంటి వాతావరణం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇంకా మా అమ్మ అయితే మా పిల్లల స్నానం అయ్యాక మా ఆవు దూడ ఉంది, ఇంకా దానికి స్నానం చేపిస్తుంది. మేము కూడా ఇలా చెట్లకన్నీ చూసుకుంటున్నాము. ఇగోండి, జామ చెట్టు అయితే జామకాయలు కాసాయి. ఇది హైబ్రిడ్ చెట్టు ఏమో చిన్నగా చెట్టు ఉన్నప్పటికే కాసాయి. ఇంకా అరటి చెట్టు అయితే ఇంక పూతకు రాలేదు. చెట్టు అయితే ఆకులన్నీ ఇలా గాలికి ఏమో చిరిగిపోయేవి. ఇంకా ఇవ్వండి, మా నాన్నగారేమో ఆ పెయ్యికేమో గడ్డి వదిలేరు మేతకి. ఇంకా ఈ మామిడి చెట్లుగా అయితే మా మామిడికాయలు తక్కువగా అయ్యేవి ఈ సంవత్సరం. ఇగోండి, మా అమ్మ వాళ్ళ ల్యాండ్ ఇదంతా. చుట్టూ మొక్కలు వేసుకుంటూ దగ్గరలో ఇల్లు ఉంటే చాలా సూపర్గా ఉంటుంది కదా. ఇంకా మా బాబు అయితే స్నానం అయిపోయింది, ఇంకా డ్యాన్సులు చేస్తున్నాడు. ఇగోండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇది. ఒక పక్క మా పాప కూడా డ్యాన్సులు అయిపోతున్నాయి. ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేయండి. మా దూడ అయితే స్నానం చేస్తుంది. మా అమ్మ అన్నది మా మనుషులకే కాదమ్మా, పశువులకు కూడా వేడి ఉంటుంది, అందుకోసం వీటికి స్నానం చేయించాలి, మనమే కదా ఇంకా చూసుకోవాలి. ఇది ఒక చిన్నపిల్లలాగే ఉంటుంది మనకి అనేసి ఈ ఆవుదోడికి కూడా స్నానం చేపించింది. ఇగోండి, మల్లెపూలు అయితే కొంచెమే పూసాయి. మా పాపకంటే పువ్వులు అంటే చాలా ఇష్టము. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.